మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. గచ్చిబౌలిలోనే ఒక ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపుగా 200 మంది నిరుద్యోగుల దగ్గర 5 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. అసలు ఏం జరిగిందంటే, కొంతమంది వ్యక్తులు కలిసి మాదాపూర్లో కొన్ని మంత్స్ బ్యాక్ స్కిల్ హబ్ కన్సల్టెన్సీని స్టార్ట్ చేశారు. అండ్ ఆ ఐటీ కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందరినీ నమ్మించారు. ప్యాకేజీల పేరుతో ఒక్కొక్కరి దగ్గర దాదాపుగా 2.5 లక్ష, తెలుగు రాష్ట్రాల్లో 200 మంది దగ్గర 5 కోట్ల రూపాయలు అయితే వసూలు చేశారు. గచ్చిబౌలిలోని ప్లాటినం బిల్డింగ్ 9వ అంతస్తులో వ్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ అనే సంస్థలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అండ్ 3 మంత్స్ తర్వాత వీళ్ళందరికీ జాబ్ ఇస్తామని చెప్పారు. 2 మంత్స్ ట్రైనింగ్ తర్వాత కొంతమందికి సాలరీస్ ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇక రోజు మాదిరిగానే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళందరూ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఆ బిల్డింగ్ లాక్ చేసింది. అసలు ఏం జరిగిందని వాచ్మెన్ అడిగితే బిల్డింగ్ ఖాళీ చేసామని చెప్పేసి వాచ్మెన్ చెప్పాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి సీన్ అర్థమైంది. వీడు మోసం చేసి వెళ్ళిపోయాడని అర్థం అవడంతో ఆఫ్ రాష్ట్ర కమిషనర్ సుధాకర్తో కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే నమోదు చేశారు. సో మీరు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ మన హైదరాబాద్లో డబ్బులు కడుతున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా మన సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి.